ఆఫీసర్లే దొంగలట, అవుట్ సోర్సింగ్ స్కామ్లో వారిదే కీ రోల్ అట, వారికి రెగ్యులర్తో పాటే అవుట్ సోర్సింగ్ శాలరీ అట, 7,000 మంది గుర్తింపు, ఫారెన్సిక్ ఆడిట్తో గుట్టు రట్టట. ఈ విషయాన్ని నేను ఆస్మానుకుంటా క్లియర్గా డీటెయిల్స్తో మాట్లాడినాం మనం. క్లియర్ డీటెయిల్స్. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ శాలరీల పేరు మీద కొంతమంది ఐఏఎస్ అధికారులు డమ్మీ అకౌంట్స్ క్రియేట్ చేసి ఇంతమందిని మేము అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకున్నామని చెప్పి వాళ్ళ శాలరీలు కూడా వీళ్ళకి వచ్చే లక్షల శాలరీలతో పాటు వీళ్ళకి వచ్చే శాలరీలు కూడా దోచుకున్న పరిస్థితి, ట్రాన్స్ఫర్ చేయించుకున్న పరిస్థితి. మరి ఎందుకు ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి సంబంధించిన ఇంత పెద్ద ఎత్తున నడుస్తున్న ఇష్యూలో ఎందుకు ముఖ్యమంత్రి రియాక్ట్ అవ్వట్లే? మొదట్లో మాట్లాడింది కదా, ఆయన నుంచే కదా ఇదంతా స్టార్ట్ అయింది. ఫేక్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి మనం ఎనాలిసిస్ చేయాలి, దాని మీద ఎనలైజ్ చేయాలని చెప్పి ఆయన స్టార్ట్ చేసిందే కదా ఇదంతా కూడా. మరి ఎందుకు ఇప్పుడు మాట్లాడట్లేదు? అందులో అవకతవకలు ఉన్నాయి. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో నియమించిన ఐఏఎస్ అధికారులు కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నారు. దాదాపు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా కంటిన్యూ అవుతున్నారు. మరి వాళ్ళ మీద ఎందుకంత ప్రేమ అర్థమైతలే. వాళ్ళ టాలెంట్ అంత అత్యధికంగా ఉందా? ఇప్పుడు 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు వస్తే రిటైర్మెంట్ ఏజ్ అంటాం. మరి అలాంటిది 70-80 సంవత్సరాలు ఉన్నా కూడా ఇంకా వాళ్ళు అదే సీట్లో కూర్చుంటే ఒక్కళ్ళు కాదు, ఇది ప్రతి శాఖలో దాదాపు 100లాది మంది ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. వీళ్ళందరినీ ఇమీడియట్గా రిటైర్మెంట్ చేయండి, ఇమీడియట్గా తొలగించండి అని ఆల్రెడీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇదే ముఖ్యమంత్రి జీవో ఇచ్చింది వాళ్ళందరినీ తొలగించాలని. అయినా కూడా వాళ్ళని తొలగించట్లే. వాళ్ళు వెళ్ళాలంటున్నారు. వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు మేము వెళ్ళాం. నేను ఒక్కడనే ఉన్నానా? ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఖాళీ చేసి నేను ఖాళీ చేస్తా. ఎందుకు ఖాళీ చేస్తారు? అందరూ ఖాళీ చేయరు. వాళ్ళ సీటుని పర్మనెంట్గా రిజర్వ్ చేసుకున్నారు వాళ్ళు. పాపం చాలా మందికి ప్రమోషన్లు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ లెటర్స్ ఇచ్చారు. ఆ సీటుకి వీళ్ళ ఖాళీ చేస్తే ఆ సీట్లో వాళ్ళు కూర్చోవాలి. పాపం వాళ్ళు ఆ లెటర్లు పట్టుకుని కూర్చుని ఉన్నారు. అరే బాబు ఖాళీ చేయండి అంటే వీళ్ళు ఖాళీ చేయట్లే. మరి ఏం జరుగుతూ ఉంది ఇక్కడ రాష్ట్రంలో? అధికార యంత్రాంగం ఎందుకు ఇంత ఇదిగా ఉన్నారు? ఎందుకు ముఖ్యమంత్రి ఇచ్చిన జీవోకు కూడా వాల్యూ లేకుండా పోయింది చెప్పండి? ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయానికి వస్తే వీళ్ళని రోడ్డున పడేయాలనే టార్గెటే మెయిన్. ఇక్కడ అవకతవకలు లేవు, ఏం లేవు. క్లియర్గా చెప్తున్నా. అవకతవకలు జరిగింది ఎక్కడంటే ఈ ఎవడైతే సోకాల్డ్ అధికారులు, కీలకమైన అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆ సీట్లో ప్రధానంగా కూర్చున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు క్రియేట్ చేసిన ఫేక్ ఎంప్లాయీస్ పేరు మీద ఆ జీతాలన్నీ కూడా అధికారుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎవరిని తీయాలి? ఇక్కడ అధికారులను తీయాలి. ఇక్కడ ఎవరిని తీశారు? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీశారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? ఇప్పుడు ఒక ఐఏఎస్ అధికారి వాళ్ళ కింద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఇదిగో ఇంతమంది జీతకాలను నా కింద పనిచేస్తున్నారు, అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకున్నా కాబట్టి వీళ్ళ జీతాలు ఇంత, సో వీళ్ళ అకౌంట్లు ఇవని కొన్ని ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వాడు చేసిన తతంగం ఇదంతా కూడా. వీళ్ళకి సంబంధమే లేదు. కానీ ఎవరు బలయ్యారు ఇక్కడ? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ బలయ్యారు క్లియర్గా. ఎందుకు? వాడిని తీయలేక. వాడిని ఎందుకు తీయకూడదు? కేసీఆర్ గతంలో హైర్ చేసుకున్న వ్యక్తి అయిన మళ్ళీ వాళ్ళకి కావాలంటే మళ్ళీ మనం పదవి కాలం పెంచుతాం. ఇప్పుడు అట్లాంటి వాడికి పదవి కాలం పెంచుతాం మనం. వాడు ఇంకా దోచుకోవాలి కదా, ప్రభుత్వ ధనం దోచుకోవాలి, ప్రజాధనం దోచుకోవాలి. కాబట్టి ఇంకా అవసరమైతే వాడికి ప్రమోషన్లు ఇస్తాం, లేదా ఇంకా పదవి కాలం పెంచుతాం. 80,000 దాటిన వాడికి కూడా పదవి కాలం పెంచి ఇంకా పని చేసుకోమంటాం మనం. ఎందుకు? శిల్పారామంలో చూడండి, టూరిజం డిపార్ట్మెంట్లో ఒక ఐఏఎస్ అధికారి ఉన్నాడు. 85 సంవత్సరాలు. ఆయనకి 85 సంవత్సరాలు. ఎవడైనా ఉంటాడా? ఎవడైనా ఉద్యోగాలు ఉంటాడు 85 సంవత్సరాలు? రిటైర్మెంట్ అయిపోయి పెన్షన్ తీసుకునే ఏజ్ అది. మరి ఆయన ఇంకా పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మరి ఆయన ఖాళీ చేస్తే
ఇంకొక వ్యక్తికి, నిరుద్యోగిగా ఉన్న వ్యక్తికి కింద స్థాయిలో ఒక ఉద్యోగం వస్తుంది. ఎందుకు? ఆల్రెడీ ప్రమోషన్ వచ్చిన వాడు ముందుకెళ్తే ఇక ఖాళీలు అవుతాయి కాబట్టి నిరుద్యోగి ఉద్యోగం దొరికే అవకాశం కూడా ఉంటుంది అక్కడ. మరి ఎందుకు ఇవన్నీ చేయట్లే మీరు? 100% ఇది అధికారుల తప్పిదమే. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జీవితాల్ని నాశనం చేసింది అధికారులే. క్లియర్గా చెప్తున్నా, అధికారులు ఇష్టాచారం దోచుకున్నారు పైసలు, ఇష్టాచారం దోచుకున్నారు పైసలు. ఇప్పటికీ అదే పని చేస్తూ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి సైలెంట్గా ఉన్నారు ఆ విషయంలో. వీళ్ళని రోడ్డును పడేసి నానా తంటాలు, పాప అప్పులు చేసుకుని బతుకుతా ఉన్నారు. దాదాపు 7 నెలల జీతాలు రావాలి వాళ్ళకి. 7 నెలల జీతాలు ఇవ్వకుండా ఉద్యోగం నుంచి తీసేసి, ఉన్న పలంగా తీసేసి ఉద్యోగాల నుంచి వాళ్ళ అప్పులు చేసి, అదే జీతాలు వస్తాయి కదా అప్పులు తీర్చుకున్నా అనే కాడికి ఉంటే ఆ జీతాలు ఇవ్వక ఇప్పుడు మళ్ళీ ఉద్యోగాల నుంచి తీసేస్తే వాళ్ళ బతుకులు ఏమవుతాయి అబ్బా? వాళ్ళు ఏమో లక్షల శాలరీలు తీసుకున్న వాళ్ళు కాదు. వారికి రెగ్యులర్తో పాటే అవుట్ సోర్సింగ్ శాలరీ అట, 7,000 మంది గుర్తింపట, ఫారెన్సిక్ ఆడిట్తో గుర్తున్నట్టట, 7,000 మంది అట అధికారులు. వారికి రెగ్యులర్ శాలరీతో పాటు అవుట్ సోర్సింగ్ శాలరీ కూడానట. ప్రభుత్వం అట్లా ఉంది. అప్పుడు ప్రభుత్వంలోనే అట్లా ఉన్నారా, లేకపోతే వీళ్ళు అట్లా తయారు చేస్తున్నారా? వీళ్ళని నాయకులే అట్లా ఉన్నారంటే వీళ్ళు అంతకు మించున్నారు. వీళ్ళు అంతకు మించున్నారు. ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రిని మించున్నారు వీళ్ళు. ఇంత దారుణం ఇది. 7,000 మందిని గుర్తించారట. మరి ఏం చేస్తారు వీళ్ళని? ఏం చేయరు, ఏముండదు వీళ్ళ మీద యాక్షన్ ఏముండదు. వీళ్ళందరూ కూడా ఫలానా మంత్రికి తెలిసినోడో, ఫలానా మంత్రి పిఏకి తెలిసినోడో, లేదా ఫలానా గత ప్రభుత్వంలో ఫలానా మంత్రి నియమించిన వాడో, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళని ఏమనరు, వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. ఉద్యోగం పోదు, వాళ్ళ ఉద్యోగాల నుంచి తీయరు. వచ్చిన దాంట్లో ఎవరికంటే ఈ పాపం ఈ చిన్న ఉద్యోగాలు చేసుకుని అవుట్ సోర్సింగ్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఏదో పర్మనెంట్ ఉద్యోగం కాదు అది. సరే ఏదో ఉద్యోగం ఉంది కదా అనే కాడికి చదువుకున్న దానికి వాళ్ళు ఉద్యోగం చేసుకోవడానికి వస్తే వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితి. అవుట్ సోర్సింగ్ స్కామ్ లో అసలైన దొంగలను ప్రభుత్వం గుర్తించినట్టు తెలిసిందట. వివిధ శాఖలు, సంస్థలు, వర్సిటీల్లో పనిచేస్తున్న సుమారు 7,000 మంది ఆఫీసర్లే ఎంప్లాయీస్ పేర్లతో జీతాలను కొల్లగొట్టినట్టు చర్చ జరుగుతున్నది. ఆ సొమ్ము తీసుకుంటున్న అధికారుల వివరాలు మొత్తం ఆర్థిక శాఖ వద్ద ఉన్నట్లు సమాచారం అంట. సదరు అధికారులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన ప్రభుత్వం ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలనే అంశంపై సమాలోచన చేస్తున్నట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ నియామకాలు ఇష్టానుసారంగా చేపట్టడంతోనే క్షేత్ర స్థాయిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు విమర్శలు ఉన్నాయట. కొన్ని శాఖల్లో అధికారులు ఏజెన్సీ కుమ్మక్కే ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు 2-3 ఆఫీసుల్లో జీతాలు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు వచ్చాయట. కొన్ని సంస్థల్లో జీతాలు డ్రా చేస్తున్నారు, కానీ సిబ్బంది మాత్రం పనిచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాలను సీరియస్ గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి బోగస్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ను గుర్తించి ఏరివేయాలని రిటైర్ ఐఏఎస్ శాంతి కుమారి నేతృత్వంలోని కమిటీకి బాధ్యతలు అప్పగించారు. ఆ కమిటీ రెగ్యులర్ ఎంప్లాయీస్ తో పాటు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ను ఆర్థిక శాఖకు సంబంధించిన వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని, అప్పుడే జీతాలు రిలీజ్ చేస్తామని కండిషన్ పెట్టిందట. దీంతో వివిధ శాఖలు, సంస్థలు, వర్సిటీలు తమ వద్ద పనిచేస్తున్న ఎంప్లాయీస్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేశాయి. కాగా ముందుగా శాశ్వత ఉద్యోగుల వివరాలను ప్రభుత్వం వద్ద ఉన్న ప్రత్యేక సాఫ్ట్వేర్ 360 డిగ్రీస్లో వడపోశారు. దీంతో సుమారు 7,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సేవల పేరుతో జీతాలు తీసుకున్న విషయం వెల్లడైనట్లు తెలిసిందట. ఇప్పుడు వీళ్ళ అధికారుల మీద ఎటువంటి చర్యలు ఉండవబ్బా. ఒకటి క్లియర్, అక్కడ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కే ఇక్కడ మొత్తం వచ్చిన కష్టాలంతా, సమస్య అంతా కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే మీదే పెట్టే ప్రయత్నం చేస్తారు. అంతే తప్పితే ఉద్యోగుల్ని వీళ్ళు సస్పెండ్ చేయడమా, ఇది చేయడమా ఏముండదు. వాళ్ళ ఉద్యోగాలకు ఎటువంటి డోకా ఉండదు. వాడెవడో ఇప్పుడు ఇంత ధైర్యంగా ఇంత పెద్ద స్కామ్ చేసిండంటే మామూలు విషయం కాదు కదా. ఎవడైనా కానీ ఎవడు చేస్తాడు ఈ స్కామ్లన్నీ? ఎవడో ఒక మంత్రి అంటున్నాడో, లేదా ఇంకొకడు ఎవడో తీసుకొచ్చినోడో, లేదా ముఖ్యమంత్రి అంటున్నవాడో చేస్తాడు ఈ పనులని.
సామాన్యంగా మామూలుగా ఏ సపోర్ట్ లేకుండా ఎగ్జామ్ రాసి ఉద్యోగం చేసేటోడు ఎవడు కూడా దీన్ని ధైర్యం చేయడు. ఎవడు ధైర్యం చేస్తాడు? వెనక ఎవడైనా అండుండి అరే నువ్వు చేయరా నేను చూసుకుంటా అనే కాడికి మాట్లాడితేనే చేస్తారు ఇవన్నీ. కాబట్టి వీళ్ళకి ఎటువంటి డోకా ఉండదు. ఏదో మంత్రి రికమెండ్ చేసి మళ్ళీ తెచ్చి ఇంకొక చోట ఉద్యోగం ఇప్పిస్తారు, మళ్ళీ ఇంకో ప్రభుత్వ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తారు, అంతే తప్పితే ఏముండదు వీళ్ళకి.